ఏమండి ఆఫీసర్ గారు, మొన్న ఇంటి పన్ను తగ్గించుకుంటే 500 లంచం అడిగారు కదా, ఇమ్మంటారా? చచ్చా, నేను లంచాలు తీసుకోవడం మానేశాను. అది రెడ్ టైగర్ దెబ్బ అంటే. ఏం రవిడి అన్న రిక్షాలు ఆగుతున్నావేంటి? వాళ్ళు ఎవరో రెడ్ టైగర్స్ అంటానా, ఏదైనా పని చేసుకుని బతకపోతే చంపేస్తానంటున్నారు. వస్తాను. మరి అదే రెడ్ టైగర్స్ దెబ్బ అంటే. వాళ్ళంతా మీ దగ్గర లంచాలు తిన్నోళ్ళేనండి. మొదట విడతగా లంచాలు తీసుకున్న వాళ్ళని పడవెక్కించి రెండో విడతగా లంచాలు ఇచ్చిన వాళ్ళని పడవెక్కిస్తారేమోనండి. కిట్ ఇండియా పాట పాడుతుంటే ఏదో కళాపోసం అనుకున్నాం. అయ్యి బాబోయ్, పడవెక్కించేస్తున్నారండి. సముద్రం మధ్యన ఏదైనా జరిగితే వాళ్ళు ఏమైపోతారండి? ఇప్పుడు నీకేమైందిరా? గోపు పగిలిందండి. సరిగ్గా వాళ్ళకి అదే జరుగుతు. వాళ్ళ ముఠా ఎక్కడరా? నాకు తెలియదు. తెలీదా? తెలీదు. చెప్పరా. పురుషోత్తముండేరా. ఈ పెదనాన్న ఇంత వాడు అంత వాడై ఐశ్వర్యవంతుడయ్యాడని కన్ను గుట్టి కచ్చగట్టి నీ కొడుకు ఉగ్రవాదిగా మారి నా కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడు రా. ఎక్కడ్రా వాడు? చెప్పు. చెప్పకపోతే చంపుతావా? చంపటం నాకు మంచినీళ్లు తాగినంత తేలికరా. నీ కొడుకు నా కొడుకుల మీదకి రాకముందే నీ కొడుకు శవాన్ని నేను చూడాలి. చెప్పరా, ఎక్కడున్నారు? చెప్పు. చెప్పరా, చెప్పు. బాబాయ్, చెప్పరా, ఇలాకెక్కడా? నీకు సముద్ర ప్రయాణం ఏర్పాటు చేస్తున్నారు. సముద్ర ప్రయాణం నా ఆరోగ్యానికి పడదరా. అందుకే నిన్ను శ్మశానానికి ప్రయాణం కట్టిస్తాను. చెప్పు, తిలకెక్కడా? చెప్పను. చెప్పవా? చెప్పను. ఇప్పుడు చెప్పరా. సూర్యోదయం అవ్వకుండానే నీ ముగ్గురు కొడుకులు రెడ్ టైగర్స్ చేతుల్లో అస్తమిస్తారు. ఎన్ని దినాలకు చూసిన బిడ్డ నీ రక్తం. నేనసలే ఖతర్నాక్ గాన్ని. లేకపోతే నిన్ను షూట్ చేస్తాను. తావడానికైనా సిద్ధమే కానీ వీళ్ళని మాత్రం వదలం. ఐఎమ్ వెరీ సీరియస్. ఐ విల్ షూట్ యు. ఐ యామ్ ఆల్సో సీరియస్. షూట్ చేసుకో. తోసేయండి వాళ్ళని.
భారతిని చంపాలని చూస్తే నిన్ను షూట్ చేస్తాను. ఐ వాంట్ యు. అచ్చీ! నీ పోలీస్ తుపాకులు మాకు కుక్క కాపలా కాయగలవే గాని మమ్మల్ని కాల్చలేవే. దీన్ని చంపి నిన్ను చంపుతా. ఏయ్, ఆగు!